హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 14th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అండి ఇవి. ఇది పేపర్ 1 వాళ్ళకు వచ్చినటువంటి సైకాలజీ పేపర్. సో ఈ వీడియో అనేది డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే డిఎస్సిలో కూడా సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ అంటే అక్టోబర్లో జరిగినటువంటి టెట్ పేపర్స్ అన్నీ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. వీటికి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సెషన్లకు సంబంధించిన బిట్స్ మీరు చూసుకోవాలి అంటే ఆ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, నూతన స్కీమాటాలు ఏర్పడే ప్రక్రియ ఏది? నూతన స్కీమాటాలు ఏర్పడే ప్రక్రియ ఆప్షన్ 1 అనుగుణ్యత. నెక్స్ట్ 1 ఉత్పాదకత స్తబ్దత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్య వయోజన దశ. నెక్స్ట్ 1 భాషా వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉండడం అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును. నెక్స్ట్ 1 జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు ఎవరు? జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు ఆప్షన్ 3 డగ్డేల్. నెక్స్ట్ 1 ఆత్మభావన ఏర్పడే దశ ఏది? ఆత్మభావన ఏర్పడే దశ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 1 ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక, శాబ్దిక, పేపర్, పెన్సిల్ మరియు వేగ పరీక్ష. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం. ఉపగమ పరిహార సంఘర్షణలో 2 ఆకర్షణీయమైనవి, 2 ఆకర్షణీయం కానివి ఉంటాయి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 బహుళ ఆకర్షణీయమైన, ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక చేసుకోవడం. నెక్స్ట్ 1 సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేక శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హచిన్సన్. నెక్స్ట్ 1 పరిచ్ఛేదన ఉపగమంకు సంబంధించి సరికాని ప్రవచనం. పరిచ్ఛేదన ఉపగమానికి సంబంధించి సరికానిది ఆప్షన్ 3 దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ. నెక్స్ట్ 1 ప్రకృతి, మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి శిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు. ఆన్సర్ ఆప్షన్ 2 విషయం. నెక్స్ట్ 1 క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం ఏది? క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం ప్రేరణ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ ఏది? తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ ఆప్షన్ 3 కుంభాకార అభ్యసన వక్రరేఖ. నెక్స్ట్ 1 అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. అంతర్గత ప్రేరణ అంటే తమంతకు తామే ప్రేరేపించుకోవడం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 ఆసక్తి. ఇక్కడ బహుమతులు, దండనలు, గుర్తింపు ఈ 3 కూడా బహిర్గత ప్రేరణకు చెందినటువంటి అంశాలు.
నెక్స్ట్ వన్, ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం దీనికి ఉదాహరణ. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం అనేది క్రమయుత అభ్యసనానికి ఉదాహరణ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది? నెహ్రూ అనే పేరు వినగానే గులాబీ గుర్తుకు రావడం అనేది ఆప్షన్ 3 భావాల సంసర్గం. నెక్స్ట్ వన్, ద్విపార్శ్వ బదలాయింపు అనేది. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండవ వైపుకు బదిలీ చేయడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు. ఈ వాక్యంతో ముడిపడి ఉన్న సిద్ధాంతం ఏది? అభ్యసనానికి పరిణితి లేదా పరిపక్వతకు సంబంధం లేదు. దీనితో ముడిపడి ఉన్నటువంటి సిద్ధాంతం ఆప్షన్ 3 బ్రూనర్ బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పిల్లల అభ్యసనంను ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది? ఆన్సర్ ఆప్షన్ 3 స్నేహితుల పరస్పర సంబంధాలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అమూర్త భావనకు ఉదాహరణ. అమూర్త భావనకు ఉదాహరణ ఆప్షన్ 4 ప్రజాస్వామ్య భావన. నెక్స్ట్ వన్, ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు. ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు పూర్ణత, సామ్యం, సామీప్యత. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను నిర్దేశించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అన్వేషించడం. నెక్స్ట్ వన్, విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవడంలో ఇబ్బంది పడటం ఎటువంటి అభ్యసన వైకల్యం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 డిస్లెక్సియా. డిస్గ్రాఫియా అంటే రాయడంలో లోపాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ డిస్కాల్కులియా అంటే గణిత సంబంధమైన వైకల్యము. అగ్రాఫియా అంటే అస్సలు రాయకపోవడం. నెక్స్ట్ వన్, భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది? లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే అంశాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 4 ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియచేసే సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 8వ సెక్షన్. నెక్స్ట్ వన్, NEP 2020లో పాఠశాల విద్య గురించి తెలియచేసే చాప్టర్లు ఏవి? NEP 2020లో పాఠశాల విద్య గురించి తెలియచేసే చాప్టర్లు ఆప్షన్ 1 1 నుంచి 8 చాప్టర్లు. నెక్స్ట్ వన్, NCERTని విస్తరించండి. NCERT యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 2 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ వన్, ఐసింక్ అనేది ఆప్షన్ 1 మొబైల్ పరికరం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది? మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది ఆప్షన్ 4 టర్నర్ సిండ్రోమ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కంప్యూటర్ వైరస్ కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రీవేర్. నెక్స్ట్ వన్, లర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్కి ప్రధాన లక్ష్యం ఏమిటి? లర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఆప్షన్ 3
విద్యార్థులు అభ్యసన ఫలితాల పెంపు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.